శ్రేష్ఠమైన నామములో అందరికీ తెలియజేస్తున్నాను. బిడ్డలు, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రార్థన. కృపగల ప్రభువా, పరిశుద్ధ జీవాధిపతి, మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో మీ పాత సన్నిధిలో మీ పరిశుద్ధ లేఖనములు ధ్యానించుకునే కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇక్కడ నిలబడుతున్న నన్ను సిలువ చాటున ఉంచుకోండి. వింటున్న సంఘానికి వెనుగల చెవి, గ్రహించే మనస్సు, ఆచరించే జీవితాన్ని దయచేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వెళ్ళిపోతున్నాను తండ్రి. ప్రతి వారం కూడా ఈ ప్రార్థన సమావేశంలో మనము పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలోని ప్రార్థనలన్నీ పూర్తి చేసుకున్నాం. కొత్త నిబంధనలోనికి ప్రార్థనలు ఎవరెవరు చేశారు, ఎలా చేశారు, ఆ విషయాలు నేర్చుకోవడానికి ముందుగా యేసు ప్రభు ప్రార్థన గురించి ఏం చెప్పాడు, ఆయన ఎలా ప్రార్థన చేశారు, ఈ విషయాన్ని కొద్ది వారాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా మనం ఎలా ప్రార్థించాడు, యేసు ప్రభు ప్రార్థన గురించి చెప్పినటువంటి విషయాలేంటి, వీటన్నిటి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. కొన్ని ఎలా ప్రార్థన చేయాలని యేసే చెప్పాడు, ఒకసారి మనల్ని జ్ఞాపకం చేస్తాం. చిత్తశుద్ధి కలిగిన ప్రార్థన చేయాలి, వినయం కలిగిన ప్రార్థన చేయాలి, మారు మనసుతో ప్రార్థన చేయాలి, అలాగే విధేయతతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, క్షమించే గుణం కలిగి ప్రార్థన చేయాలి, అట్లాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఈ విషయాల్ని ఇప్పటిదాకా మనం ధ్యానం చేసుకున్నాం. ఇవాళ కూడా మరి 2 లక్షణాలు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనకు ఉండాల్సినటువంటి 2 లక్షణాలని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నించాలి. యేసు ప్రభు వారి యొక్క బోధ ప్రకారం ప్రార్థన ఎలా ఉండాలంటే రహస్యంగా ఉండాలి, గోప్యత కలిగిన ప్రార్థనగా ఉండాలి. బహిరంగంగా ప్రార్థన చేయకూడదా అంటే చేయాలి. ఎప్పుడు అందరూ బహిరంగంగా ఇలా సంఘంలో కూడుకుని ఉన్నప్పుడు, సమాజంగా కూడుకున్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేయమంటే చేయాలి. సంఘ క్షేమాభివృద్ధిని బట్టి బహిరంగంగా ప్రార్థన చేయాలి. మరి రహస్య ప్రార్థన ఎప్పుడు అంటే, రహస్య ప్రార్థన అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. రహస్య ప్రార్థన ఎట్లాంటిదంటే వ్యక్తిగతమైనది. మనం పర్సనల్గా ప్రార్థన చేసుకోవాలనుకోండి, అది రహస్యంగా ఉండాలి. అది రహస్యంగా కుటుంబ ప్రార్థన, మన కుటుంబంలో అందరం కూర్చుంటాం, మనము, మన పిల్లలు, మన భర్త, భార్య అందరం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. అది రహస్య ప్రార్థన కాదు, అది బహిరంగ ప్రార్థనే. అది చేయాలి. కానీ అదే సమయంలో ప్రతి విశ్వాసికి కూడా ఒక రహస్య ప్రార్థన సమయం ఉండాలి. నాకు తెలిసి ఎక్కువ శాతం మందికి ఈ రహస్య ప్రార్థన అనుభవం లేదు, రహస్య ప్రార్థన సమయం లేదు. కుటుంబ ప్రార్థన ఉంది కొన్ని గృహాలు, దేవునికి స్తోత్రం. కొంతమంది సంఘంలో, మందిరంలో ప్రార్థన చేయమన్నప్పుడు చేస్తున్నారు, మంచిది, దేవునికి స్తోత్రం. కానీ ప్రార్థన రహస్యంగా మనం వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన
వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది. అదే చాలా మందికి లేదు. ప్రార్థన చేసుకున్నావా అని అంటే లేదు అర్థం చేసుకున్నాము అని అంటారు. ప్రార్థన చేసుకున్నాము ఇప్పుడే చర్చిలో ప్రార్థన చేసుకుని వస్తున్నాము అని అంటారు. మనం పర్సనల్గా వ్యక్తిగతంగా ఎవరితో సంబంధం లేకుండా, భర్తతో సంబంధం లేకుండా భార్య, భార్యతో సంబంధం లేకుండా భర్త, పిల్లలతో సంబంధం లేకుండా పెద్దలతో సంబంధం లేకుండా పిల్లలు పర్సనల్గా చేసుకునేటువంటి ప్రార్థన సమయం ఒకటి ఉండాలి. అలాంటి ప్రార్థన సమయాన్ని పిల్లలకి మనం నేర్పించాలి. మన కుటుంబాల్లో అవి అలవాటు చేసుకోవాలి. ఎవరి దగ్గరైతే వ్యక్తిగతంగా రహస్యంగా ప్రార్థించే అనుభవం ఉండదో వాళ్ళు బహిరంగ ప్రార్థనలను కూడా సరిగా చేయలేదు. పర్సనల్గా ప్రేయర్ చేసుకునేటువంటి అలవాటు ఉండే వాళ్ళకి బహిరంగంగా ప్రార్థన చేసేటప్పుడు ఏ మేరకు ఎంత మేరకు ప్రార్థన చేయాలి అనే విషయం బాగా అర్థమవుతుంది. అందుకని మన ప్రార్థన రహస్యమైనదిగా ఉండాలని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క మాటల్లో ఆయన చెప్తాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులాగా ఉండొద్దు. వేషధారులు ఏం చేస్తారంట? బహిరంగంగా మనుషులకు కనపడాలని ప్రార్థన చేస్తారు. అలా చేయొద్దని చెప్పట్లా. అలా చేయడానికి ముందు పర్సనల్ ప్రేయర్ ఉండాలి. పర్సనల్ ప్రేయర్ లేకుండా బహిరంగ ప్రార్థనలు చేయడం అనేటువంటిది దేవుడికి ఇష్టం లేనటువంటి పని. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన లేకుండా బహిరంగంగా ప్రార్థన చేయడం వలన ఉపయోగం లేదు. అది ప్రభు చెబుతున్నటువంటి మాట. ఎందుకు వాళ్ళు ప్రార్థన చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేయడానికి కొన్ని కారణాలని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. వాళ్ళు మనుషులకు కనబడవలనని అంటారు. ఎవరికి కనబడాలని ప్రార్థన అంటే మనుషులకి కనబడాలి. కొంతమంది ఉంటారు విశ్వాసం, ప్రార్థన చేయమంటే పక్కన వాళ్ళ మీద వాళ్ళకు ఉండే బాధలంతా ప్రార్థనలు చెప్పేస్తారు. సాక్ష్యాలు ఏంటంటే మీరు సాక్ష్యాల్లో కూడా పక్కన వాళ్ళ మీద ఉండే బాధలంతా సాక్ష్యాల్లో చెప్పేస్తారు. నువ్వు సాక్ష్యం ఏం చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నావు? ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? ప్రార్థన దేవుడు వినడానికి, పక్కన ఉండే మనుషుల కోసం కాదు. వాక్యం అంటే మనుషులకు కనబడవలనని కాక, మనుషులకు కనబడవలనని కాక దేవునికి కనబడడానికి ప్రార్థన. మరి ఎలా దేవునికి కనబడతాం మనం అంటే గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుని రహస్యంగా ప్రార్థన చేస్తే దేవుడు రహస్యంగా ప్రార్థన చేస్తున్నటువంటి నిన్ను చూసి నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట. మరొక వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. వెలువరాండ ఇప్పుడు దిగమించు మాయావేషముగా దేవుని ప్రార్థనలు చేయుదురు, మీరు మరి విశేషముగా శిక్ష పొందుతారు. ప్రార్థన చేసిన దానికి ఎక్కడ ఏమిస్తాడంటే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకని? వీడు బయట జనాల కోసం ప్రార్థన చేస్తాడు, కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకునేటువంటి జీవితం వీళ్ళలో ఉండదు. అందుకని దేవుడు వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఇది ప్రార్థనలో ఉండాల్సినటువంటి మరొక ముఖ్యమైన లక్షణం. మన ప్రార్థన ఎలా ఉండాలా? రహస్యంగా. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమందికి వ్యక్తిగతంగా రహస్యంగా ప్రార్థన చేసుకునే అలవాటు ఉందో నాకు తెలియదు. ఒకవేళ ఎప్పుడు దాకా లేకపోతే దయచేసి రోజు ఒక ప్రార్థన సమయాన్ని ఏర్పాటు చేసుకోండి. చాలా వాటికి మనం టైం పెట్టుకుంటున్నాం కదా. ఇదిగో పలానా టైం వంట అయిపోవాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, పలానా టైం బాక్స్ కట్టేయాలి, మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి, పలానా టైంకి నా పనులు పూర్తవ్వాలి, నేను పలానా పని చేయాలి అని అనుకుంటున్నాను కదా. అట్లాగే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనకు కూడా ఒక సమయాన్ని కేటాయించాలి. అన్నిటికీ సమయాన్ని ఎలా విలువైనదిగా భావించిస్తామో
అలాగే ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించింది. భోజనం వండే టైం ఎంత ముఖ్యమైనదో వ్యక్తిగతంగా ప్రార్థన చేసే సమయం కూడా అంతే ముఖ్యమైనది. డ్యూటీకి వెళ్ళడం ఎంత ముఖ్యమైనదో పర్సనల్గా ప్రేయర్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యమైనది. కాబట్టి కుటుంబ ప్రార్థనా సమయాన్ని ప్రార్థనా సమయం అని అనుకోకుండా, మందిరంలో ప్రేయర్కి వెళ్తున్నాం కాబట్టి ప్రార్థన చేసుకోవలేదు అని అనుకోకుండా, ప్రతిరోజు ఒక వ్యక్తిగతమైన ప్రార్థనా సమయాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇక మరొక లక్షణాన్ని గురించి, ప్రార్థన గురించి ప్రభు చెప్పినటువంటి మరొక లక్షణాన్ని గురించి మనం నేర్చుకుంటాం. అదేంటంటే దైవ చిత్తానుసారమైన ప్రార్థన. దేవుని చిత్తమును తెలుసుకొని ప్రార్థన చేయి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించును అన్నది. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, మనం ఆయనను వేడుకొన మనవి మనకు కలిగినవని, వేడుకొనినవి కలిగినవని ఎరుగు. ప్రియులారా, యోహాను భక్తుడు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడం ఎట్లా అనే విషయాన్ని చెప్తున్నాడు. మొదట మనం ఏదైనా ఒక విషయం అడగడానికి ముందు, నేను ఇది అడిగితే దేవుడికి ఇష్టం ఉంటుందా లేదా అని ఆలోచించుకుని అడగాలి. అంతే కదా? నరుని హృదయంలో ఆలోచనలు అనేకము పుట్టును. యెహోవా తీర్మానమే స్థిరమైనది. ఇప్పుడు మనుషుల హృదయాల్లో చాలా కోరికలు పుడతాయి. పుట్టిన ప్రతి కోరికను నెరవేర్చమని దేవుడిని అడగకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పాఠం. ఎలా ఉండాలంటే, నేను అడిగేది దేవుడికి ఇష్టమా లేదా, ఆయనకు అనుకూలమా కాదా తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఆయనకు అనుకూలమా కాదా అనే విషయం మనకెట్లా తెలుస్తుంది? ఆయనకు ఇష్టమా కాదా అనే విషయం మనకెట్లా తెలుస్తుంది? దేవుడి వాక్యంలో ఆయనకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టమో లేదో ప్రత్యక్షంగా తెలియజేశారు. ఉదాహరణకి ఎలాంటిదంటే, దొంగతనం చేసేవాడు ఉన్నాడు. దొంగతనం చేసేవాడు దొంగతనానికి పోతా, ప్రభా నేను దొంగతనానికి వెళ్తున్నాను, నాకు మరిన్ని డబ్బులు దొరికేటట్టు చేయి ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుందా? దొంగతనం దేవుని చిత్తం కాదు, అది తెలుసు మనకు. దేవునికి ఇష్టం లేదు, అది మనకు తెలుసు. దేవునికి ఇష్టం లేదని తెలిసి మనం అడిగితే దేవుడికి దొంగతనంలో ఎక్కువ డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. అందుకనే జ్ఞాపకం, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని ప్రార్థన చేయాలి. మన అనారోగ్య విషయంలో, మన శరీర బలహీనతల విషయంలో ప్రార్థన చేయండి. ప్రభా, నా శరీర బలహీనత ఉంది, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి అని ప్రార్థన చేయండి. మీ బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే యేసే చెప్పాడు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నాడు కదా. ఏడ్చి ప్రార్థన చేయండి. పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, మన జీవితం కోసం ప్రార్థన చేయండి. అంతేగాని దేవుడికి ఇష్టం లేని నువ్వు కావాలనుకొని వాటి కోసం ప్రార్థన చేయొద్దు. వాటి కోసం ప్రార్థన చేయొద్దు. సుధీర్ మాస్టర్ గారు ఒకరోజు శనివారం ఇలాగే, అప్పుడు మన శుక్రవారం జరిగేది ప్రార్థన. శనివారం రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేశాడు. మిడ్ నైట్ ఈ టైంలో ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మగారికి బాగలేదు. హఠాత్తుగా ఏమైనా జరిగిందేమో, రేపు ఆదివారం ఎట్లా చేయాలా ఈ ఆలోచనలోనే ఉన్నా. ఫోన్ తీసుకుని, అన్న ఏంటి అని, అన్న
చిన్న సంకటం వచ్చి పడింది, నాకు ఒక చిన్న ఆన్సర్ కావాలా. ఏంటి? మా సంఘంలో ఒక సహోదరి ఇంకొక సహోదరిని పెళ్లి చేసుకుంది. దాంట్లో తక్కువ వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచిదే కదా అని కాదన్నా. ఆయన ఆల్రెడీ మారింది, ఏం పెళ్లి చేసుకోవచ్చు. నన్నేమో మల్లారాజు చేయమంటే నేను ఈయనంటాను. ఒకసారి లేదా నన్ను ఏం చేయమంటాను? ఎంత టైము? 11:30. ఏంటన్నా ఈ టైంలో ఇట్లాంటి క్వశ్చన్స్ అని అన్నాను. రేపు పొద్దున మల్లారాజు చేయాలన్నావు అడుగుతున్నారు. నాకేం చేయాలో తెలియక నిద్ర పట్టలేదు. అది తలుచుకుని నాకు నిద్ర పట్టలేదు. మిమ్మల్ని అడిగి చేద్దాం. అప్పుడు నేను చెప్పాను, దేవుని చిత్తము కానటువంటి దానిని చేయడానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వం. అది దేవుని చిత్తం కాదు, తెలుసు కదా. దేవుని నడిపింపు కాదు, తెలుసు కదా. దేవుని క్రమం కాదు, తెలుసు కదా. మరి దాని విషయంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడని మనం అనుకోవాలా? ఒకసారి ఆలోచన చేయండి. దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయడం అంటే దేవునికి ఏది ఇష్టమో తెలుసుకొని ప్రార్థించడం. మళ్ళీ ఒకసారి చదవండి 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా ఎలా అడిగారంట? దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును అన్నది. ఆయన మన మనవి ఆలకిస్తాడు అనేది. దేవుని చిత్తమును బట్టి నువ్వు ఏది అడిగినా ఆయన ఓకే చెప్తాడు. ఎందుకంటే అది ఆయన కూడా ఇష్టమే, నువ్వు పొందడం అంతే. 15వ వచనం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకున్నది మనకు అవి ఆల్రెడీ వచ్చేసాయి. ఇంక దాని గురించి నీకు క్వశ్చన్ అవసరం ఉండే, డౌట్ అవసరం ఉండే. ఎందుకంటే అది దేవుడికి ఇష్టం. నీకు నువ్వు అడిగావు, ఇచ్చేస్తాడు ఆయన అంతే. హల్లెలూయా, ఇచ్చేస్తాడు. ఇంకా మీరు నా ప్రార్థనకి జవాబు వస్తుందా లేదా అనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అక్కడ గ్రాంటెడ్. ఆ ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చేసింది. మనం చాలాసార్లు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యం ద్వారా తెలుస్తుంది. వాక్యం చదువుతూ ఉండగా, ప్రభా ఇదిగో ఈ వాక్యంలో ఇది నీకు ఇష్టం లేదని చెప్పాం, మరి నా జీవితంలో ఇవి ఉన్నాయి, వాటిని తొలగించుకునేందుకు సహాయం చేయి అని అడగాలి. కానీ ప్రభా నేను కోరుకునేవన్నీ నీకు ఇష్టం కాకపోయినా నాకు ఇచ్చేయి అని అడగకూడదు దేవుడు. అది చాలా పెద్ద ప్రమాదం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. ఇష్టం చేసి ఎంత బాగా చెప్తున్నాడు. దేవుని చిత్తం ఎలా అంటే ఆయన యందు మనం ఉన్నాం, ఆయన యందు మనము, ఆయన మాటలు మన యందు, అంటే దేవుని వాక్యం మన హృదయంలో. ఎగ్జాంపుల్ చెప్తాను. పోతీఫరు భార్య యోసేపు మీద ఇష్టపడి ఆయనతో సేవించాలని అనుకునింది. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అలా చేస్తుందని వాక్యంలో రాశారు. యోసేపుకి అది దేవుని చిత్తం కాదని తెలుసు. యోసేపు బ్రహ్మ పోతీఫర్ భార్య అడుగుతుంది, చేసిందా అని అడిగితే ఎక్కడ ఉండే చెప్పండి. అది దేవుని చిత్తం కాదని తెలుసు కదా. నా యందు మీరును మీ యందు. అందుకనే యోసేపు అనగలిగాడు, అమ్మా ఇది దేవుడికి విరోధంగా నేను చేసే పాపం అయిపోద్ది, నేను చేయలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది దేవుని చిత్తమో. దేవుని చిత్తం ఎలా తెలిసింది? దేవుడి యొక్క లేఖనాల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా, పెద్దలు నిర్మించినటువంటి క్రమం ద్వారా తెలుసుకున్నారు. ఇది క్రమం కాదని భక్తి కలిగి దాని నుంచి దూరంగా వచ్చింది.
దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడం అంటే ఇదే. వాక్యం చదివి వాక్యంలో మనం చేయకూడదని దేవుడు చెప్పిన విషయాలు, మనం కోరకూడదని దేవుడు చెప్పిన విషయాలు, మనం అడగకూడదని దేవుడు చెప్పిన విషయాల్ని అడగడం మానేసి మిగిలినవన్నీ మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఈరోజు రెండు విషయాలు నేర్చుకున్నాం. ప్రార్థన లక్షణం. మొదటిది ఏం నేర్చుకున్నాం? గట్టిగా చెప్పండి. నేను మధ్యాహ్నం అన్నం తిన్నాడు ఎవరు ఉండరైనా. రహస్య ప్రార్థన. ఎట్లాంటి ప్రార్థన? రహస్య ప్రార్థన. ప్రార్థన బహిరంగంగా చేయాలి. ఎప్పుడు చేయాలి? సంఘంలో చేయాలి, కూటాల్లో చేయాలి, కుటుంబ ప్రార్థనలు చెప్తే చేయాలి. కానీ ఆ ప్రార్థనలన్నీ సరిపోవు. వాటికంటే మరొక ముఖ్యమైన ప్రార్థన ఉంది, అది రహస్య ప్రార్థన. ఎలీషా పాత నిబంధనలో అయినప్పటికీ ఒక ఉదాహరణ కోట్ చేస్తారు. ఎలీషా దగ్గరికి ఒక దైవజనురాలు భార్య వచ్చి, అయ్యా మా ఆయన మంచి దైవజనుడు, చనిపోయినాడు, కానీ కొన్ని అప్పులు ఉన్నాయి, మా అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, సహాయం చేయి అని అడిగితే ఎలీషా చెప్పాడు, నీ ఇంట్లో ఉండే నూనె కూడా తీసుకొని నువ్వు నీ బిడ్డలు లోపలికి వెళ్ళి తలుపేసుకొని చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగి గిన్నెలు తెచ్చుకొని రహస్యముగా ఏం చేయాలంట? ప్రార్థన చేసి నీ నూనె కూడలో ఉన్నటువంటి నూనె వాటిలో పోయి అద్భుతం జరిగింది. రహస్య ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి. ఎవరికి చెప్పక్కర్లా, చాలా రహస్యంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు బహిరంగంగా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రెండవది, ఇప్పుడు మనం విన్నటువంటి ప్రార్థన. ఏం ప్రార్థన రాసు? దైవ చిత్తానుసారమైన, దేవుడికి ఏది ఇష్టమో అది తెలుసుకొని, ఎలాంటి అడిగితే దేవుడు ఇష్టపడతాడో తెలుసుకొని, ఆయనకి ఇష్టమైన విషయాలు మనం ప్రార్థనలో అడిగితే అనుమానం లేకుండా అవి మనకు వచ్చేసినట్టే. హల్లెలూయా. అనుమానం లేకుండా అవి మనకు వచ్చేస్తాయి. ఈ రెండు విషయాలు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పటికే చాలా విషయాలు నేర్చుకున్నాం. రేపు వారం చాలా ముఖ్యమైనటువంటిది ఇవాళ స్టార్ట్ చేయాలనుకున్నాను, కానీ అవధి చాలా సుదీర్ఘమైన టాపిక్ కనుక రేపు వారం మరొక ముఖ్యమైనటువంటి ప్రార్థన లక్షణాన్ని పూర్తి చేసుకున్న తర్వాత దేవుడి చిత్తమైతే తర్వాత వారం నుంచి మత్తయి సువార్తలోకి మనకు వచ్చారు. తలదర్శన క్రియగా ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ వాక్యం కొరకు నయం ప్రార్థన చేస్తాం.